శరీరము ఉండగా త్వరగా నువ్వు ఎన్ని మంచి పనులు చెయ్యగలవో అన్ని మంచి పనులు చేసుకో. జీవుడు వెంట వచ్చేవి ఏవైనా ఉంటే అవే. అవి కాకుండా కేవలము సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడితే ఈ సుఖములు ఇక్కడ నశించిపోతాయి. కానీ ఈ మనుష్య శరీరం వచ్చిన ప్రయోజనం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే భగవంతుడిచ్చిన విభూతిని సక్రమంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఒకవేళ సక్రమంగా వాడుకోలేకపోతే భగవంతుడిచ్చిన మనసు దారి తప్పిపోతోంది, భగవంతుడిచ్చిన కళ్ళు దారి తప్పిపోతున్నాయి, చూడకూడనివి చూస్తున్నాయి, చెవులు వినకూడనివి వినమంటున్నాయి, నాలుక తినకూడనివి తినమంటోంది, చర్మము ముట్టుకోకూడనివి ముట్టుకుంటోంది, మనసు ఎప్పుడూ అపవిత్రమైనటువంటి భావనలు మాత్రమే చేస్తోంది తప్ప పవిత్రమైనటువంటి భావన మనసులోంచి రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనసు వశంలో లేదు. ఎంత ప్రయత్నం చేసినా మనసు మనకి వశవర్తి కాదు. చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము మనసును మార్చుటయే.